నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకునే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక రాబోతోంది రేపు 16వ తారీఖు నుంచి ఏంటంటే దక్షిణాయనం అనేది ప్రవేశిస్తోంది. దక్షిణాయనం, ఈ ఉత్తరాయణం, వీటి గురించిన విషయాలు, అసలు గ్రహాలు సంచారం, అలాగే సూర్యుడి యొక్క సంక్రమణం, ఉత్తరాయణం దక్షిణాయనం యొక్క విశిష్టతలు, దక్షిణాయనంలో చేయవలసిన కార్యక్రమాలు మొదలైన విషయాల గురించి క్లుప్తంగా కొంత తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా అసలు మనకి అయనాలు రెండు, అది ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్తారు. సాధారణంగా మనం గ్రహాల యొక్క సంచారాన్ని తీసుకున్నట్లయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన కాలం అనేది ఉంటుంది. ఉదాహరణకి అన్నిట్లోకి ఫాస్ట్గా అంటే తొందరగా శీఘ్రంగా చలనం జరిపే గ్రహంగా మనం చంద్రుడిని చెప్తాం. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 రోజుల కాల వ్యవధి తీసుకున్నట్లయితే, అదే మనం చంద్రుడి తర్వాత సూర్యనారాయణ స్వామి సూర్యుడిది తీసుకున్నట్లయితే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి మనకి 1 నెల రోజుల సమయం పడుతుంది. అలాగే రాహుకేతువుల గురించి తీసుకున్నట్లయితే అవి దాదాపుగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెనక్కి ప్రయాణంలో 1.5 సంవత్సరాల కాలం పడుతుంది. అలాగే గురుగ్రహం బృహస్పతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి 12 to 13 నెలల కాల వ్యవధి. ఇక శనీశ్వరుడి గురించి తీసుకున్నట్లయితే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడానికి దాదాపుగా 2.5 సంవత్సరాల కాల వ్యవధి. ఇలాగా కుజుడు, తర్వాత ఇక బుధుడు, వీటన్నిటికీ కూడా పర్టికులర్ కాల వ్యవధులు, కొన్నిటికి 20 రోజుల కాల వ్యవధి, ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన గమనం అనేది ఇక్కడ మనకి విశిష్టంగా మాట్లాడుకునేది. సాధారణంగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు ఆయన ముఖ్యంగా ప్రతి నెల ఆయన మార్పుని సంక్రమణం, సూర్యుడి యొక్క సంక్రమణం, సూర్య సంక్రాంతిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే సూర్యుడు కనుక మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు చైత్ర మాసంలో మేష సంక్రమణం అనేది ఏర్పడుతుంది. మేష సంక్రమణం తర్వాత వృషభ సంక్రమణం, అది మనకి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, తర్వాత వచ్చే మిథున సంక్రమణం, మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఇలా తీసుకుంటూ వెళ్ళినప్పుడు కర్కాటక సంక్రమణం అని చెప్పి ఇప్పుడు చెప్తారు. అంటే కర్కాటక సంక్రమణం అంటే సాధారణంగా జూలై నెలలోనే ఏర్పడుతూ ఉంటుంది. సూర్యుడు మిథున రాశి వదిలేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ 1 రోజులు, ప్రతి దాంట్లోనూ ఒక 1 రోజుల కాల వ్యవధి అనేది ఆయనకు ఉంటుంది. ఇలాగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశించడం జరుగుతుందో దాన్ని కర్కాటక సంక్రాంతి అని చెప్పి అంటారు. అది ఆ కర్కాటక సంక్రాంతి, కర్కాటకంలోకి ఆయన ప్రవేశించిన కాలం నుంచి ఆ తర్వాత వచ్చే వివిధమైన నెలల్లోకి ఆయన ప్రవేశాలు జరుగుతాయి. అంటే కర్కాటకం తర్వాత సూర్యు యొక్క రాశి మార్పు అనేది తీసుకున్నట్లయితే వరుసగా ఇక ఆయన ఈ యొక్క సింహ సంక్రమణం, ఆ తర్వాత సింహం తర్వాత కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, ఇలా వరుసగా ఆయన యొక్క ఇది మకరం దాకా. ఎప్పుడైతే సూర్యుడు 6 నెలల కాలం అంటే ఈ యొక్క కర్కాటకం నుంచి మకర రాశి దాకా ఉండే మధ్యకాలంలో ఆయన ఉండే ప్రదేశాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఆయన మూమెంట్స్ ఇక దక్షిణం వైపు ఆయన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశాన్ని మనం ఉత్తరాయణంగా మనం చెప్పుకుంటాం. అది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం దాకా అంటే 6 నెలల కాల వ్యవధి అనేది ఉంటుంది మనకి. ఎక్కడ మకర రాశిలో ప్రవేశించిన సమయం నుంచి మళ్ళీ ఆయన ఈ కర్కాటక రాశిలో ప్రవేశించేదాకా ఈ 12 నెలల కాల వ్యవధిలో ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అని, 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అని చెప్పి చెప్తారు. అయితే ఉత్తరాయణ దక్షిణాయన కాలానికి ఉండే 2 అయనాలుగా మనం తీసుకుంటే సంవత్సరానికి కనుక మనం నెలలతో పాటు పక్షాలతో పాటు వారాలతో పాటు రోజులతో పాటు గంటలతో పాటు నిమిషాలు, ఎలాగైతే కాల వ్యవధి ఏర్పడుతుందో అయనాలు అనేవి కూడా మనకి విశేషమైన ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అయనాల్లో కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పినట్టే దక్షిణాయన కాలాన్ని తీసుకున్నట్లయితే భగవంతుడికి సంబంధించిన దీన్ని రాత్రి కాలంగా చెప్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు సంబంధించిన ఉదయకాలంగా చెప్తారు. అంటే దేవతల ఒక రోజు అన్ని కనుక తీసుకున్నట్లయితే వారి ఒక పగలు ఒక రాత్రి, ఉత్తరాయణం దక్షిణాయనం 12 నెలల భగవంతుల యొక్క కాలం. అంటే ఒక రాత్రి ఒక పగలు, 6 నెలల ఉత్తరాయణం 6 నెలల దక్షిణాయన కాలాన్ని కలిపి మానవులకి అది ఒక సంవత్సరంలో మనకి ఒక ఇదిగా మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ సమయంలో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు ఇంకా అన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారన్నది దాని విశిష్టతలాగే ఈ దక్షిణాయన కాలం యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దక్షిణాయనంలో ముఖ్యంగా ఈ యొక్క
ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం అనేది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా 15 to 17 మధ్య, అంటే 16వ తారీఖు జూలై నుంచి దక్షిణాయనం సాధారణంగా అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ స్టార్ట్ అయిన సమయంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇది స్టార్ట్ అయినప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది అంటే, భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళడం అనేది 4 నెలల కాలంలో స్టార్ట్ అవుతుంది. అంటే తొలి ఏకాదశి నుంచి 4 నెలల కాలం, మళ్ళీ ఆయన ప్రబోధన ఏకాదశి నాడు నిద్రలేచేదాకా యోగ నిద్ర. అలాగే చాతుర్మాస వ్రతాలు అనేవి కూడా ఇక్కడ మనకి ఏర్పడతాయి ఇదే సమయంలో. ఆ తర్వాత మనకి వరుస పెట్టి పండుగలన్నీ కూడా ఏర్పడడం, అంటే మనకి ఈ యొక్క వినాయక చవితి, తర్వాత దసరాలు, దీపావళిలు, ఇవన్నీ వరుసగా కాలక్రమేణా వస్తాయి. అయితే ఇది వర్షాకాలంలో ఏర్పడడం అనేది, ఉత్తరాయణం అనేది భగవంతుడికి సంబంధించిన కాలంగా ప్రాముఖ్యత ఆధ్యాత్మిక కార్యక్రమాలలాగే దక్షిణాయనంలో పితృ కార్యక్రమాలకి ఎక్కువ విశేషంగా దాన్ని చెప్తారు. ఎందుకంటే మనకి ఈ దక్షిణాయనంలోనే మనకి పితృపక్షాలు కూడా ఏర్పడతాయి కనుక మనం ఈ సమయంలో చేసే దాన ధర్మాలు కానీ, పితృ కార్యక్రమాలు కానీ, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క విశేషంగా ఈ సమయంలో చేయడం అనేది ఎక్కువగా పరిపాటి. అంటే ఆధ్యాత్మిక ఆలోచనలకి, దాన ధర్మాలకి, పుణ్య కార్యక్రమాలకి, భగవంతుడు ఎప్పుడైతే యోగ నిద్రలో ఉంటాడో ఆయన దగ్గరగా ఉండి ఆ రకమైన కార్యక్రమాలకి, ఉదయ సమయంలో దేవతా అర్చనలకి, దేవతా పూజలకి, దాంతోపాటుగా మనం ఈ యొక్క దేవాలయ సందర్శనలకి, తర్వాత విష్ణు సహస్రనామాలు పఠించడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనం చెప్పుకుంటాం. అంటే విశేషమైన పండుగలన్నీ కూడా ఇదే సమయంలో రావడం అనేది, మళ్ళీ ప్రబోధన ఏకాదశి సమయంలో మనకి ఈ యొక్క భగవంతుడి నిద్ర మేల్కోవడం అన్నది, ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక ఇది చాలా విశేషంగా ఈ యొక్క దక్షిణాయనానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత. పితృకార్యాలకు సంబంధించిన విషయాల్లో పితృదేవతల్ని సాటిస్ఫై చేయడానికి, వారికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి, వారిని తలుచుకోవడానికి అన్నిటికీ కూడా అనువైన సమయంగా చెప్తారు. ఇంకో విధానంలో కూడా మనం చూసినట్లయితే ఈ సమయంలో మనకి వర్షాకాలంతో స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క చాతుర్మాస వ్రతాలు కూడా ఇందులోనే చెప్తారు. ఈ 4 నెలల కాలంలో మనమనే కాదు, బౌద్ధులు కూడా, వాళ్ళు కూడా ఈ 4 నెలల కాలంలో యతులు, సన్యాసులు, పీఠాధిపతులు మొదలైన వారందరూ కూడా కొన్ని నియమనిష్టలు పాటిస్తూ, కొన్ని ఆహార పదార్థాలు విసర్జిస్తూ, కొన్ని ఆహార పదార్థాలు స్వీకరిస్తూ, ఒక్క నెలలో ఒక రకమైన ఆహార పదార్థాన్ని విసర్జిస్తూ వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఈ యొక్క అంటే గృహస్థులు కూడా చేసేవాళ్ళు ఉంటారు, మామూలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అందరూ భగవంతుడి సమీపంలో ఉండి చాతుర్మాస వ్రతాలు చేస్తూ, కొన్నిసార్లు ఈ యొక్క రేగు, కొన్ని ఉసిరికాయ, లేకపోతే ఈ యొక్క ఆహార పదార్థాల్లో పుచ్చకాయ, లేకపోతే వంకాయ, రేగు ఇలాంటివి విసర్జించే విధానం ఒకటి. అలాగే మొదటి నెలలో ఆకుకూరలని, రెండో నెలలో వచ్చేటప్పటికి, రెండో నెల సమయంలో వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ పాలకు సంబంధించిన పదార్థాలు, మూడో నెలలో పెరుగుకి సంబంధించిన ఇలాగా, నాలుగో నెలలో వచ్చేప్పటికి ధాన్యాలు, ఇలా చేసుకుంటూ పెడుతూ ఉంటారు. కారణాలు కూడా ఏంటి అంటే, మనకి వర్షాకాలంతో ప్రారంభమవుతుంది, వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి, అలాగే సూర్యుడి యొక్క గమనం మారుతుంది, పగటి సమయం కన్నా రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి ప్రభావం రీత్యా వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గడం అనేది, దానివల్ల ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాలైన అంటువ్యాధులు కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ మొదలైన వాటిని అధిగమించడానికి స్త్రీలైతే కాళ్ళకి పసుపులు రాసుకోవడం అనేది, అలాగే ఎక్కువ శాతం వాళ్ళు ఈ యొక్క వంటింట్లో ఉండడం, వీటి వల్ల ఏంటంటే వాతావరణం రీత్యా ఈ కాళ్ళకి సంబంధించి ఆ యొక్క నీటి వల్ల సమస్యలు రాకుండా ఇలాంటివి రాసుకోవడం, పసుపులు అనేవి, దాంట్లో మనకి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే యాంటీబయాటిక్స్ లాగా ఉంటుంది కనుక ఆ రకంగా చేయడం అనేది. వీటన్నిటికి కూడా కారణాలు ఏంటి అంటే, సైంటిఫిక్గా చూసినా కూడా ఈ రకమైన వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను అధిగమించడానికి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, అంటే కొన్ని ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే వచ్చే మంచి ఆహార పదార్థాలు కూడా ఉంటాయి, వాటిని తినడం, కొన్నిటిని విసర్జించడం అనేది, కొన్నిటి వల్ల ఆహారంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అనేది మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని చెప్తారు. కనుక ఈ రకమైన కార్యక్రమాలు మన పూర్వీకులు పెట్టడం జరిగిందంటే, ఈ రకంగా ఆలోచించి చూసినా కూడా మన యొక్క ధర్మంలో ఆరోగ్యపరమైన విషయాలు, దాంతోపాటు సైంటిఫిక్ రీజన్స్, తర్వాత ఈ యొక్క తీసుకునే ఆహార పదార్థాలు, అలాగే ఏ పదార్థం తీసుకుంటే ఏ రకమైన ఆరోగ్యం అన్న విధానంలో చూసుకుంటూ ఈ యొక్క చాతుర్మాస వ్రతాలు కావచ్చు, అదే సమయంలో ఈ బౌద్ధులు చేసుకునే కార్యక్రమాలు కావచ్చు, దానికి ఆ రకమైన ఎవరి యొక్క విధానంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినా, మొత్తానికి దాని కన్క్లూజన్లో కూడా మనం చెప్పేది ఏంటంటే, ఆరోగ్య సంబంధమైన సూత్రాలు అనేవి దక్షిణాయనంలో అధిక శాతం పాటించే విధంగా, వాతావరణ మార్పులకి, వర్షాకాలం తర్వాత కంటిన్యూస్ శీతాకాలంలో వచ్చే రకరకాల అనారోగ్యాలకి మన శారీరకంగా మనం సిద్ధంగా ఉండడానికి పూర్వీకులు ప్రవేశపెట్టిన విధానాల్లో కూడా మనం ఇది తీసుకోవచ్చు. ఉపవాస కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మనం అంటే ఉపవాసం లంకణం, పరమలంకణం అన్న విధానంలో ఏదైనా కొందరికి ఆరోగ్యం బాగుండకపోతే ఒకసారి ఉపవాసం చేసేసి బాడీని సెట్ చేసేసుకోవడం అనేది కూడా మన పూర్వీకుల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దక్షిణాయన కాలంలో కూడా ఎక్కువ శాతం ఏం చెప్తారంటే, ఈ జూలైలో
మనకి ఈ 16 తారీఖు ఇంచుమించుగా, కొన్ని సందర్భాల్లో 21వ తారీఖు అని కూడా చెప్తారు కనుక ఈ సమయంలో ఈ దక్షిణాయన కాలం అంతా కూడా భగవద్భక్తి, పితృకార్యాలు, పితృదేవతల్ని సాటిస్ఫై చేయడం. ఎందుకంటే పితృదేవతల్ని సాటిస్ఫై చేయడం బట్టి మన కుటుంబం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది, సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మనకు కావాలి కనుక పితృ కార్యక్రమాలు, పితృదేవతలకు సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు, అలాగే సరి అయిన ఆహారం, సరి అయిన సమయాన్ని తీసుకోవడం, అలాగే మానసిక శక్తిని మనం పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళడం, ఇతరులకి దాన ధర్మాది కార్యక్రమాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అందుకే మన బౌద్ధుల్లో కూడా చూసినట్లయితే వాళ్ళల్లో కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. బహుమానాల రూపంలో ఈ 4 నెలలకి చాతుర్మాస వ్రతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఓ చోట స్థిరంగా ఉండిపోతారు. అంటే ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారు. ఒక చోటకి వెళ్ళి ఒకవేళ బయటికి వెళ్ళినా మళ్ళీ రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళంతవరకు ఒకే చోటు ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ, భగవంతుడి యొక్క బోధనలు వింటూ వాళ్ళు ఆ రకంగా ఉంటారు. దానికి వాళ్ళని ఆ సమయాన్ని వాళ్ళని మాసో అని కూడా అంటారు. అప్పుడు చక్కటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగా వికసిస్తాయి. అవన్నీ తీసుకొచ్చి దేవుడి యొక్క పూజ కొరకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం అనేది, అలాగే పంచశీల పఠనం అనేది చేయడం, మంచి విషయాలు చెప్పడం అనేది, ఆ గృహంలో ఉండేవాళ్ళు వాళ్ళకి రకరకాల బహుమానాలు లాంటివి ఇవ్వడం. ఆ బహుమానాల్లో కూడా ఉపయోగపడేవి అంటే ఏంటంటే గొడుగులు అనేవి, తర్వాత పాదరక్షలు అనేవి, తర్వాత వారికి కట్టుకునే బట్టలు అనేవి, అలా వాళ్ళలో విధానం అలా ఉంది. అలాగే మనం కూడా పుణ్య కార్యక్రమాలు చేస్తూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మన పుణ్యబలాన్ని పెంచుకుంటూ, అంటే ప్రపంచంలో వ్యక్తికి కావాల్సింది ఏంటంటే పుణ్యబలం అనేది అధికంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఉంటుంది. కనుక దక్షిణాయన పుణ్యకాలంలో వ్యక్తి చేయవలసింది యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క గమనం ఎప్పుడైతే మనకి అటువైపు పెడుతుందో ఆ విధానంలో దక్షిణం వైపు ఆయన వెళుతూ ఉండడం బట్టి ఆ మార్పుకి అనుకూలంగా వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిరక్షణ, తర్వాత వ్యక్తులకి అన్ని విధాల పుణ్యబలం పెంచుకోవడం, తర్వాత అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి దక్షిణాయనం అనేది చాలా చాలా విశేషంగా చెప్తారు. ఈ సమయంలో చేసే దాన ధర్మాలు కానీ, భగవంతుని ఆరాధన కానీ, పెద్దవాళ్ళ కార్యక్రమాలు కానీ, అలాగే భగవత్ పఠనం కానీ, దైవానికి దగ్గరగా ఉండడం కానీ, ఉపవాసాది కార్యక్రమాలు కానీ, తీసుకునే ఆహార విషయాలు కానీ, నిషేధించవలసిన ఆహారాలు కానీ మొదలైనవన్నీ కూడా చాలా 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 విశేషాలతో కూడిన సమాహారంగా దక్షిణాయనాన్ని చెప్తాం. కనుక దక్షిణాయనంలో దక్షిణ సూర్యుడు దక్షత గల వ్యక్తిగా మనం భావిస్తూ ముందుకు వెళితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందడానికి దక్షిణాయనంలో కూడా పుణ్యాన్ని ఆర్జించడానికి అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం.